రాష్ట్ర అభివృద్ధికి కూటమిని గెలిపించాలని భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నేలపోగుల గ్రామం నుంచి కూటమి అభ్యర్థి కులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ముఖ్యంగా యువతకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరవాసన మండలం కొనితివాడ చివారు నేలపోగుల గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకత్వంలో ఈ ప్రచారం మొదలుపెట్టాం. 3 పార్టీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రజలు, నాయకులు అందరూ కూడా పార్టీని ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. నాగళ్ళ చింతారావు గారు, లంక శివ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది. గతంలో మేము 10 సంవత్సరాలు చేసినప్పుడే ఈ గ్రామం అభివృద్ధి చెందింది. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా మా టైంలో వేసిన రోడ్లే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక్క దమ్మిడీ పని చేయలేదు. అన్ని పనులు కూడా మేము చేసినవే. రాగల రోజుల్లో కూడా ఈ గ్రామ సమస్యలు పరిష్కరించి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.